మనకు తెలిసి ఒక ఊర్లో అమ్డాలు ఉంటే ఇద్దరు అన్నదమ్ములు, లేదంటే ఇంకో ఇద్దరు, ఇట్లా 2-3 కుటుంబాలు ఉంటే మా ఎక్కువ. అప్పుడప్పుడు అమ్డాలతో కలిపి టీవీలను ఇంకేదన్నా ప్రోగ్రామో చేస్తే ఊళ్ళ నుంచి చాలా మంది అన్నదమ్ములు అక్క చెల్లెలు వస్తారు. కానీ అట్లొచ్చి ప్రోగ్రామ్ అయిపోగానే మళ్ళీ ఎవరి ఇళ్ళ కాళ్ళు వెళ్ళిపోతారు. కానీ గీడ చూడురిగా ఎట్లున్నదో కథ. ఆమ్డాల పుట్టినోళ్ళు ఇద్దరుంటేనే అందరం వాళ్ళ గురించే మాట్లాడుకుంటాం. అసొంటిది నిజామాబాద్ జిల్లా చెందూర్లా ఓ ప్రైవేట్ స్కూల్లా 20 మంది కవలలున్నారు. అంటే 40 మంది. అందరు సుతా నిమిషం 2 నిమిషాల ఆల్చంతో పుట్టినోళ్లే. ఏమనే చిన్న అనుకుంటారు, నన్ను పెద్ద అనుకుంటారు. నేనే ముందు పుట్టాను కానీ నన్నే చిన్నదా అని అనుకుంటారు. అన్న చెల్లె కొందరైతే అక్క తమ్ముడు కొందరు. ఇక ఇద్దరు ఆడవిల్లలే, ఇద్దరు మగ పొరలే ఉన్నోళ్ళుండ్రు. సేమ్ టు సేమ్ ఉండే వరకు కొందరిని గుర్తుపట్టుడే కష్టమబ్బా. ఆడుకునేటప్పుడు ఎప్పుడన్నా గానీ కన్ఫ్యూజ్ అవుతారు మా దోస్తులు. దినాం చూసే టీచర్లు సుతా తికమక అవుతుండ్రట. క్లాస్ లో మిమ్మల్ని గుర్తుపడతారా? గుర్తుపట్టారు. నా మార్క్స్ ఏమో తనకి ఇస్తారు, తన మార్క్స్ ఏమో నాకు ఇస్తారు ఫోటోలో. ఒకసారి నాకు ఎక్కువ మార్క్స్ వస్తే తనకి అప్రిషియేట్ చేశారు టీచర్. అయ్యో నేను మర్చిపోయాను, నేను తను నువ్వు అనుకున్నాను అని అన్నాడు. ఇక చదువు చెప్పే సార్లను టీచర్లను మందలిస్తే క్వశ్చన్ పేపర్స్ ఇచ్చి నాకు ఇందాక ఇచ్చాం కదా మళ్ళీ ఏంటి అనే సిచ్యువేషన్ కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది. ఒకళ్ళ నోట్స్ ఒకళ్ళు తీసుకురావడము, ఒకళ్ళు బోర్డు మీద ఒకటి రాసి టీజ్ చేయడము, ఇలాంటి ఫ్రెండ్స్ తో జరుగుతూ ఉంటాయి. కానీ ఒక్కింట్లోనో ఒక్కూర్లోనే 2-3 కుటుంబాల ఆమ్డాలుంటేనే చిత్రం. అంటే ఒకటే బడిలా 40 మంది కవలలు చదువుడు చిత్రమైన ముచ్చటే. ఏ బడికైనా పోరలు తెచ్చిన ర్యాంకులతోనే పేరొస్తది. కానీ ఈ బడికి మాత్రం ఆమ్డాలతోని పేరు పోయింది పో.